రోడ్ల మీద నమాజులు చేయొద్దు, సామాన్య ప్రజా జీవితానికి విఘాతం కలిగించొద్దు. రోడ్లు ఉన్నది వెహికల్స్ కోసం, వెహికల్స్ మాత్రమే దాని మీద ప్రయాణించాలి. కాదుకూడదు అని చెప్పి ఎవరైనా తెంగర వేషాలు వేస్తే ఖచ్చితంగా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం. ప్రేమగా చెప్పినప్పుడే వినండి, లేదు మా స్టైల్లోనే చెప్పాలంటే ఖచ్చితంగా అలానే చెప్తాం. ఇది ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మాట్లాడిన మాటలు. ప్రస్తుతం ఈ మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఎందుకంటే రోడ్ల మీద నమాజ్ చేసేటువంటి పరిస్థితి ముస్లింస్ ఎవ్వరూ చేయదు. పండగ వస్తుంది, మేము రోడ్ల మీద నమాజ్ చేస్తామంటే మాత్రం అస్సలు ఒప్పుకోం. మీరు మీ ఇళ్లలో నమాజులు చేయండి, స్థలం సరిపోకపోతే మసీదులో చేయండి. మసీదులో కూడా సరిపోలేదు అనుకోండి, షిఫ్ట్లు వారీగా వేసుకోండి, షిఫ్ట్లు వైడ్గా మీరు నమాజ్ చేసుకోండి. అంతేగాని రోడ్ల మీదకి వచ్చేసి బారులు తీరిపోయి రోడ్డు మీద నమాజ్ చేస్తాం, వాహనాలకు ఇబ్బంది కలిగిస్తామంటే ఎక్కడ చూసి ఊరుకునేది లేదు. మేము చాలా ప్రేమగా చెప్తున్నాం, అర్థం చేసుకోండి. కాదుకూడదంటే మా స్టైల్లో సమాధానం చెప్తాం అని చెప్పి ఆయన మాట్లాడుతున్నారు. దాన్ని చాలా మంది వ్యతిరేకిస్తారు. అసలు వ్యతిరేకించడం కరెక్ట్ అంటారా, ఆయన చెప్పిన మాటలు కరెక్ట్ అంటారా? మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. అయితే నా ఉద్దేశం ఏంటంటే, నమాజ్ చేసుకునే వ్యక్తులు చేసుకోవడం తప్పు కాదు, కానీ దాని వలన ఎదుటి వ్యక్తికి ఇబ్బంది కలగదు. రోడ్డు మీద నమాజ్ చేస్తే ట్రాఫిక్ అంతరాయం కలుగుతుంది. పోనీ ఖాళీగా ఉండి ఆ రోడ్లో వెహికల్స్ ఉండవు, అది ఊరికే కడుతున్నటువంటి రోడ్డు లేదా నిర్మాణం జరుగుతుంది, లేదా రోడ్డు వాడకంలో లేదు అనుకుంటే అలాంటి రోడ్లు ఎక్కడ చేసుకున్నా ప్రాబ్లం లేదు. పైగా ప్రభుత్వం ఏంటంటే, వీళ్ళు నమాజ్ చేసుకోవడానికి పండుగ సమయాల్లో అందరూ నమాజ్ చేస్తారు కాబట్టి పండుగ రోజుల్లో వీళ్ళకి ప్రత్యేకించి ఒక స్థలం కేటాయిస్తే పోతుంది ప్రభుత్వం. ఎందుకంటే అక్కడ యోగి ముఖ్యమంత్రి హిందువులకు ఒక్కరికే కాదు, ముస్లింస్ కి, క్రైస్తవులకి, ఆ రాష్ట్రంలో ఉన్న ప్రతి వ్యక్తికి కూడా ముఖ్యమంత్రి యోగినే. రాష్ట్రంలో ఉన్న ప్రతి వ్యక్తికి కూడా ముఖ్యమంత్రి యోగినే. మరి అలాంటప్పుడు అందరి అవసరాలను తీర్చాల్సిన బాధ్యత ఆయన మీద. ఇప్పుడు ఇలా రోడ్డు మీద నమాజ్ చేయొద్దు అనడం వల్ల ఏమవుతుందంటే, వీళ్ళకి ప్రత్యామ్నాయం కల్పించకుండా చేయడం వల్ల వాళ్ళంతా వ్యతిరేకించే అవకాశం. ఆయన చేస్తుంది ప్రజాక్షేమం కోసమే, ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఉండేటువంటి పనే. ఎందుకంటే వీళ్ళు నమాజ్ చేస్తున్నారు, ఒక 100 మంది ఉన్నారండి, అందులో 25 మంది నమాజ్ చేస్తారు, మిగిలిన 75 మందికి ఇబ్బంది కలుగుతుంది. ఈ 75 మంది వైపు మాట్లాడడం ఎంత ఇంపార్టెంటో, ఈ 25 మందిని సముదాయించడం కూడా అంతే ఇంపార్టెంట్ ముఖ్యమంత్రి. ఆ 25 మందికి ప్రత్యామ్నాయమైనటువంటి స్థలాలు ఏర్పాటు చేసి మీరు నమాజ్ చేసుకుంటారు. అబ్బాయి, ఇక 75 మందికి ఇబ్బంది కలుగుతుంది, వాళ్ళని ఇబ్బంది పెట్టొద్దు మీరు. అలా అని మిమ్మల్ని నేను ఇబ్బంది పెట్టట్లా, మీరు రోడ్డు మీద నమాజ్ చేస్తే వాళ్ళకి ఇబ్బంది కలుగుతుంది కాబట్టి నేను తీసుకెళ్లి మిమ్మల్ని వేరే చోట చేసుకోమని చెప్పు. ఇది చేస్తే బాగుండేదేమో అని అభిప్రాయం. ఎందుకంటే వాళ్ళని కూడా చూడాలి కదా. మరి ఇప్పుడు మామూలుగానే యోగి ఆదిత్యనాథ్ ఏం చెప్తారు, మాకు అబ్దుల్ కలాం లాంటి ముస్లిం కావాలి, మసూద్ అజార్ లాంటి కూడా వద్దు, మాకు ఈ దేశం పట్ల భక్తి ఉన్న ముస్లిం కావాలి, ఈ దేశ ద్రోహులు వద్దు అని చెప్తారు ఆయన. ఆ పాయింట్ ని కూడా తప్పుగా చూపించే ప్రయత్నం చేస్తారు. ఇది అంత ఓపెన్ గా ఆయన చెప్పినా సరే, మాకు టెర్రరిస్టులు వద్దు అని ఆయన చెప్పినా సరే, దాన్ని కూడా తప్పుగా చూపించే ప్రయత్నం చేస్తాం. మేము ముస్లింస్ మనోభావాలు గౌరవిస్తాం, మీరు మా మనోభావాలు గౌరవించండి. మీ మతాన్ని మేము గౌరవిస్తాం, మా మతాన్ని పూజిస్తాం, మీరు కూడా మీ మతాన్ని పూజించండి, మా మతాన్ని గౌరవించండి. మీరు గౌరవించకుండా మేము గౌరవించాలని అడిగితే మాత్రం అది జరిగే పని కాదు. మీరు గౌరవించండి, మేము గౌరవిస్తాం. అది లేకుండా మమ్మల్ని గౌరవించండి అని మీరు అన్నారనుకోండి, బెదిరిస్తే మీ గౌరవానికి భంగం వాటిల్లి. అది ఆయన చెప్పే మాట. దాన్ని తప్పుగానే చూపిస్తాం. ఆయన ఇస్లాంకి వ్యతిరేకం కాదు, కానీ అక్కడ చూపిస్తున్నటువంటి విధానాన్ని బట్టి, ఆయన కొన్నిసార్లు ప్రజాక్షేమం కోసం తీసుకునే నిర్ణయాలను బట్టి ఇస్లాంకి వ్యతిరేకంగా ముద్రించబడుతున్నాడు. ఇప్పుడు గోహత్య చేయొద్దు అంటున్నారు. గోహత్య మహాపాతకం అని చెప్పి హిందూ సాంప్రదాయం ప్రకారం ఉంది. వాళ్ళు గోమాంసాన్ని తింటారు, అది వేరే విషయం. కానీ ఈ సీజన్ లో గోవులను జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన బాధ్యత ఎవరిది? హిందువులు. నేను ఒక వీడియో చూసాను, ఒక హిందూ ఒక ఆవును తీసుకెళ్లి కబేళాలో అమ్మే ప్రయత్నం చేస్తారు. 20,000 ఎంతో రేటు మాట్లాడుతూ. అక్కడ ఉన్నటువంటి వీళ్ళంతా ఉంటారు కదా దుకాణాల వాళ్ళు వచ్చి, మీ గోమాతను నువ్వు తీసుకెళ్లిపో, మాకు వద్దు, మేము కొనం, మీ గోమాతను మేము సంహరించం, మా వల్ల కాదు, మళ్ళీ లేనిపోని గొడవలు మాకు వద్దు, దయచేసి వెనక్కి వెళ్ళిపో అని చెప్పి అతన్ని వాదించి వెనక్కి పంపి. ఎంతసేపు మనం వాళ్ళు చంపుతున్నారు, అక్రమంగా తరలిస్తున్నారు అనే మాటలు మాట్లాడే కంటే మనం జాగ్రత్త చేసుకుంటే సరిపోతుంది కదా. ఇప్పుడు దొంగను కంట్రోల్ చేయడం కంటే ఇంటికి తాళాలు వేయడం బెటర్, అవునా కదా? ఇప్పుడు వాళ్ళని కంట్రోల్ చేయండి, వాళ్ళని కంట్రోల్ చేద్దాం అని అనేకంటే మీరే తీసుకెళ్లి అప్పచెప్తున్నారు. హిందువులు గోవులను మీరు రక్షించలేకపోతే, లేదా వయసు అయిపోయినాయి వట్టిపోయిన ఆవులు గోవులు ఉన్నాయి అనుకోండి, దాన్ని గోశాలకు అప్పచెప్పండి. ప్రభుత్వం నడుపుతుంది, హిందూ సంఘాల వాళ్ళు గోశాలను నడుపుతున్నారు, వాళ్ళకి అప్పచెప్పండి. లేదు మీకు డబ్బులే కావాలి అనే ఉద్దేశంతో, ఆ ధనదాహంతో వాటి ప్రాణాలను తీస్తున్నారు. అందులో హిందువులది కూడా తప్పు. మనం పూర్తిగా వాళ్ళని ఏం అనకూడదు. వాళ్ళు కూడా కొన్నిసార్లు మన మనోభావాలను గౌరవించేటువంటి పరిస్థితి ఉంది. ఎక్కడో ఎవడో ఒక అతను మూర్ఖుడు ఉంటాడు తప్ప ముస్లింస్ అందరూ కూడా అలాంటి మైండ్ సెట్ తో ఉంటారు. చాలా వరకు మంచిగానే ఉంటారు. ఎక్కడో ఎవడో వాళ్ళ మైండ్ ని డిస్టర్బ్ చేస్తూ ఉంటారు. ఇది మొన్న విజయవాడలో టెర్రరిస్టులు గానీ, హైదరాబాద్ లో టెర్రరిస్టులు గానీ, వైట్ కాలర్ టెర్రరిస్టులు గానీ, ఇలాంటి వాళ్ళు. నేను చెప్పేది ఏంటంటే, ఫైనల్ గా యోగి ఆదిత్యనాథ్ తీసుకున్న నిర్ణయం బాగుంది, కానీ వాళ్ళకు కూడా ప్రత్యామ్నాయంగా ఏదైనా ఏర్పాటు చేస్తే ఇంకా బాగుండేది అనేది నాకు. మరి మీ అభిప్రాయం ఏంటి? మీరేమనుకుంటారు? తప్పకుండా కామెంట్ రూపంలో రాయండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు దయచేసి లైక్ చేయండి. ఇన్ఫర్మేటివ్ గా ఉందనుకుంటే మరి కొంతమందికి షేర్ చేయండి. వీడియో చివరి వరకు ఓపికగా చూసిన మీ అందరికీ పేరు పేరున ప్రత్యేకించి ధన్యవాదాలు.